సిలకేమో సికాతురా అరే కుదుకేమో మల్కీపురా సిలకేమో సికాతురం కుదుకేమో మల్కీపురం సొగసేమో ఈశాపట్నం దిగమదండ్రో అరే పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో ఇది టక్కలి టక్కుసిరో మహాబాబిలిని కుల్తిరో కుర్రకారుకి సరది గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో పెట్టుకుంటే మళ్ళడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే ఈ రోజు పటాస్ లో మీ అందరికి తెలిసినట్టు గెటప్ స్పెషల్. మరి గెటప్ చేసుకొని మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి. గెటప్ అంటే ఖచ్చితంగా సలాం కొట్టనికి రచరవి వచ్చేస్తాడు. ఇంకా ఈ రోజు ఒక పెద్ద ముక్కు రాబోతుంది అండ్ ఎంతో ఫేర్ అండ్ హ్యాండ్సమ్ గా ఉండే మా మిల్కీ మహేష్ కూడా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సరిగమ పదనిసా అరే ఖరో ఖరో జరా జల్సా సని దప మగరేసా అరే ఖరో ఖరో జరా జల్సా ఎప్పటికైనా తెలుసా సునామీ ఎదురు పిలిస్తే ఎలాగ కనబడుతుందో ఓకే మా మహేష్ అవినోస్ అండ్ అలాగే ఒక కల్ప వృక్షం కూడా వచ్చేసింది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ లవ్ లో అమ్మాయిలు మోసం చేస్తారా లేదా అబ్బాయిలు మోసం చేస్తారా? అబ్బాయిల చేతిలో అమ్మాయిలు ఎక్కువ మోసపోతుంటారు. అబ్బాయిలు మోసం చేస్తారా లవ్ లో? అబ్బాయిలు మోసం చేస్తారు అమ్మాయిలు. అబ్బాయివా అమ్మాయివా? మనకే వేసుకుంటావా? ఏ బేస్ తో చెప్తున్నావు అబ్బాయిలు మోసం చేస్తారని? అమ్మాయిలకు అబ్బాయిలను చూస్తే రాముడు కనపడతాడు, అబ్బాయిలకు అమ్మాయిలను చూస్తే ఫ్యాషన్ టీవీ కనపడతాయి, ఫ్యాషన్ షో కనపడతాయి. నీకలా కనబడుతుందేమో, మాకలా కనబడదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఒకే తల్లి ఒకే అమ్మాయి అని మేము ఫాలో అవుతాం. అబ్బాయిలు మోసం చేయరు. నెక్స్ట్ అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా లవర్ కి కాల్ చేసినప్పుడు ఆమె ఫోన్ బిజీ వస్తుంది, బిజీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కాల్ చేసి ఏంటి ఫోన్ బిజీ వస్తుంది అంటే ఏలే మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని అంటారు. అది మనకు తెలుసు ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఆమెకు కూడా తెలుసు. నెక్స్ట్ భయ్యా 1947 నుంచి స్వాతంత్రం వచ్చింది మనకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పుట్టి పెద్దగా అయ్యే వరకు అమ్మాయిలు మోసం చేస్తారని చరిత్రలో ఇప్పుడు వింటున్నా. నెక్స్ట్ అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు. నెక్స్ట్ అమ్మాయిలకు అలవాటు మోసం చేయడము, అబ్బాయిల అమాయకత్వం మోసపోతారు. నెక్స్ట్ అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు. దేవదాసులే ఉన్నారు కానీ దేవదాసులు ఎవరు లేరు కదా. కానీ ఇవాళ మన సెట్ కి సెలబ్రిటీ రౌండ్ కాదు, బ్యాండ్ బాజా భరత్ కాదు, కానీ వీ హ్యావ్ యాంకర్ ప్రదీప్. ఆయన ఎవరో కాదు అక్కడ కూర్చున్నారు లాస్ట్ కి. ఒకసారి రానన్నా. ఎవరైనా చెప్పారు ఇంతకు ముందు నువ్వు ప్రదీప్ లా ఉంటావని? రామ్లా ఉంటాను. సరే ఇప్పుడు చెప్పు, లవ్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారా అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారా? నాకు తెలిసి అబ్బాయిలే చేస్తారు. అబ్బాయిలు ఎక్కువ రోజులు లవ్ చేయలేరు, చాలా రోజులు ఫీలింగ్స్ చేయలేరు. నేను డే 1 నుంచి ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఓకేనా? ఎక్కువ రోజులు ప్రేమించలేరు అని చెప్పకు నువ్వు. అబ్బాయి ఫీలింగ్స్ చేంజ్ అయిపోయి లైఫ్ లో ఒకే తల్లి చేంజ్ అవ్వదు, ఒకే లవ్ చేంజ్ అవ్వదు. అది అబ్బాయికి, అమ్మాయికి మాత్రం చేంజ్ అవుతూ ఉంటది.
నేను ఇప్పుడు వెళ్తా బయట గెటప్ సీన్ ఉండడానికో ఏమైంది తెలుసా నీకు? ఇప్పుడు ఆన్సర్ చెప్పు గట్టిగా. లవ్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారా అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారా? అమ్మాయిలే ఎక్కువ చేస్తారు. Let's go to the second topic. Second topic is అరే జీవితాల్లో కొన్ని క్షణాలు కోల్పోయానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ క్షణాలు ఏంటి? బ్లాక్ లో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని బయటికి వచ్చిన తర్వాత సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలిస్తే ఏదో కోల్పోయామని. ఎన్నో క్షణాలు కాదు 3 గంటలు కోల్పోయారా. next. సెమిస్టర్ మొత్తం కష్టపడి ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్నల్ లో ఫెయిల్ చేస్తే చాలా కోల్పోయినట్టు. ఎక్స్టర్నల్ పాస్ అయ్యి ఇంటర్నల్ లో ఫెయిల్ అవుతాయి. రవి నీకు గుర్తుందా రీసెంట్ గా నువ్వు ఒక పాము స్టెప్ చెప్పించినావు, అది ట్రెండింగ్ అవుతుంది మొత్తం యూట్యూబ్ లో. నాగు నాయక్ అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి నాగు పాము మీనతోటి కూడా నువ్వు చెప్పిస్తే బాగుంటుంది. అవుండాలి. మొన్న స్టూడెంట్ ఎపిసోడ్ చూసిన నాగు పాముది ఫస్ట్ ఇట్లా కూర్చుంటారు కిందికి. ఆ స్టెప్ ఒక్కసారి నువ్వు చేస్తే బాగుంటది. ఇట్లా ఇట్లా నాగాధి నాగుని స్నేకాధి స్నేకుని నాతోనే జోకులా. నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజు బల్బు పలిపోయినప్పుడు. ఏ బల్బు అంటున్నావు నువ్వు? నెక్స్ట్. మనం తీసుకున్న గ్రూప్ లో అమ్మాయిలు లేకపోతే 4 years ఇన్ని క్షణాలు వేస్ట్ అయిపోతాయి. వృక్షో రక్షితో రక్షిత. చెట్ల ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఒక చెట్టు గిడప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు పిచ్చి రచ్చ రవి. ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అవన్నా ఈ రోజు నేను కాన్సెప్ట్ తో రాలే. నేను కొన్ని రోజులు మొక్కలతో మాట్లాడు స్టార్ట్ చేసిన, వాటితో మాట్లాడు స్టార్ట్ చేస్తే వాటి భాష కూడా వచ్చింది నాకు. అన్నా మనం అనుకుంటాను కష్టపడతాను బాధపడతానని, అర్రే చెట్ల బాధలుంటే నేను బట్టలు వేసుకుని కూడా మానేసిన అన్న. చూడు అవే ఆకులు చుట్టుకొని మీ బాధలు నేను చెప్పేదాకా పటాషోకు పోతా అని చెప్పిన. ఈ చెట్ల పరిస్థితి ఎట్లుంటదంటే మొగోళ్లకు చెట్లు కనపడ్డాయి అనుకో పాపం ఏముంటది నీడ చూసుకొని పేకాడతారు అంతే. కానీ ఆడోళ్ళ పరిస్థితి ఎట్లుంటో తెలుసా రవన్న? ఈ పోరే చూడు చిన్నప్పుడేమో చెట్టు కింద దయ్యం నాకేం భయం, చెట్టు కింద దయ్యం. కొంత ఏజ్ వచ్చినాక డాడీ నాకు ఉయ్యాల కావాలి, డాడీ నాకు ఉయ్యాల కాను. ఉయ్యాల పట్టుకొని ఊగింది, ఉయ్యాల దొరికినప్పుడు కొమ్మ పట్టుకొని ఊగింది, పట్టుకుని పడ్డది. అందుకే అక్కడ సొట్టు పోయిన చూడు సగం నడుతుంది. రవన్న ఏజ్ వచ్చింది, ఏజ్ వచ్చినాక శ్రీముఖి ఒక మంచి పాట పాడు అన్న పెళ్లి సూపులో పడితే పాట పాడతాను చూడు. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై పువ్వులో పువ్వునై కాయలో కాయనై. ఏదైనా తెంపుదామని ప్లాన్ చిన్నప్పటి నుంచి. ఈ శ్రీముఖి చిత్రమైన విచిత్రమైన అలవాటు ఒకటి ఉన్నది. చెట్టు కోసము మనం వెతుకుతాం, జామకాయ కోసం మామిడికాయ కోసం వెతుకు. శ్రీముఖి చింతకాయ కోసం వెతుకుతుంది, చింతకాయ కోసం వెతుకుతుంది. మామిడికాయ సీజన్ లో తినాలి, చింతకాయ సీజన్ పండు కాదమ్మా. అది టైం వచ్చినప్పుడు దానికోసం తినాలి, అది టైం వచ్చినప్పుడు దానికోసం తినాలి. మన దాంట్లో కూడా తిక్కగాళ్ళు ఉంటారు. అది నాకు చెట్టు చెప్తే తెలిసింది. లోబోగాడు పోయి సగం కటింగ్ ఎందుకు చేయించింది తెలుసా? దేవుడా నాకు పిల్లలు పుట్టాలంటే సగం కటింగ్ చేయించుకుంటా అంటాడట, చెట్టు చుట్టూ తిరుగుతాడట. అరే లోబో భాయ్, మీ భార్య చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు, చెట్టు చుట్టూ తిరిగితే కాదు. కాక ఈ ఆడోళ్ళ పరిస్థితులలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. తులసి చెట్టు మొక్కేటప్పుడు ఆ చెట్టు చెప్పింది నాకు అన్ని. పొద్దున్నే చెట్టు చుట్టూ తిరుగుతాడట. గోరింట పూచింది కొమ్మ లేకుండా, నా బాబు పుట్టాడు నానా లేకుండా, నానా లేకుండా. ఎందుకు మొక్కుతారో చెప్పనా రవణ? అటు పోకుండా కళ్యమాకు, ఇటు పోకుండా కొత్తిమీరు, ఇటు పోకుండా పాలకూర, ఈ కూర, దాని అమ్మకూర. కట్ చేస్తే నిమ్మకాయ కోసం ఆ చెట్టు, మామిడికాయ కోసం ఈ చెట్టు, అల్లనేడు పండు కోసం ఆ చెట్టు. చేతులు ఎర్రగబడాలని మైదాకు. ఏమైనా తెంపుడు కార్యక్రమమే రవన్న. జీవితంలో ఒక్కడు కూడా పెట్టది. ఇక చూడు మొగోళ్ళు చేసే కథలు. ఫోన్ మాట్లాడుతాడు, మన పటాషోనా? ఆహా
ఎందుకు అబ్బా ఇయ్యను మరి వాడు ఎందుకు చెప్పిండు ఇది అయిపోయింది చెట్టు ఇంకొక దగ్గర కట్టడు. అరే నేను అప్పటికి శ్రీముఖి చెప్పిండ్రా ఏమని చెప్పిన తెలుసా? అరే నా చేతిలో ఈ కవరా నువ్వు అని తెంపేసినా తెలుసా? ఈ యూత్ రవణ రైడ్లు చేస్తారు రవణ వీళ్ళు మందు దాగి పోయి సైడ్ చప్పుకునే చెట్టు గుద్దోడు సత్తాడు. అక్కడ ఒక బోర్డు పెడతారు, ఇది డేంజర్ ప్లేస్, ఈ ప్రాంతము అపాయం కలదంటాడు. మేమేమన్నా పోయి గుద్దినాం అన్న ఎవడన్నా వచ్చి తాగేసి మమ్మల్ని గుద్దుతారే కదా. ఎందుకు రా ఇట్లా పోతారు? వెళ్ళవండి రా, తక్కువ తాగండి రా, తాగినప్పుడు డ్రైవ్ చేయకండి రా అంట. ఇనరే రవణ అశోకుడు చెట్లు రోడ్డుకు ఇటుపక్క అటుపక్క ఎందుకు పెట్టింది చెప్పు? అర్జెంట్ వచ్చినప్పుడు ఓనికి నీ అబ్బారే అశోకుడు చెట్లు ఎందుకు పెట్టిందంటే దారిలో పోకుంటా అంటే ఎండ దాకితే, అప్పుడు కార్లు బైకులు లేవు కదా, ఎండ దాకితే నీడకుండడానికి నిద్ర అత్తే పడుకోవడానికి పెట్టిండు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే అర్జెంట్ అత్తే పోయడానికి, అర్జెంట్ రాకపోయినా ఖరాబ్ చేయడానికి. ఈ రవిగాడు తక్కువ తిన్నాడు, మన రవిగాడు కాకగాడు మామూలు రవిగాడు కాదు. అరే చెట్టు ఉన్నది దీనికి కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. వీడు నేమ్ బోర్డు కింద రాస్తాడు, ఒక చెట్టు మీద లాస్య, ఇంకో చెట్టు మీద శ్రీముఖి, ఇంకో చెట్టు మీద శిరీష, ఇంకో చెట్టు మీద పద్మ. రే నీకన్నా క్లారిటీ ఉన్నది, ఎన్ని చెట్లు నాటినవరా నువ్వు? మొన్ననే అదే చెట్టు మీద రచ్చరవి పటాస్ లో సూపర్ హిట్ అని కూడా రాసిన. ఆ చెట్టు పక్క పంటే చిన్న చెట్టు బొడ్డు బుడ్డి చెట్టుకు ఏమని రాసినావు? గీత అని గట్టిగా రాసినవేం తమ్మి? చెట్టుకి ఎంత పెయిన్ అనిపిస్తుంది తెలుసా? అది చెప్తే తెలిసింది. ఆడోళ్ళని చూస్తే నాకు బాగా అనిపించేది ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది కూడా, మన మనుషులం మాత్రం కోతి జాతి నుంచి వచ్చినామని తెలిసిపోయింది. ఇంత వింత కోరికలు ఉంటాయంటే చెట్ల మీద. ఎట్లాంటి అంటే జనరల్ గా చెప్పాలంటే ఇంట్లో పెంచుకునే చెట్లు, రాత్రిపూట పెరిగే చెట్లు, అంత వింత వింత కోరికలు పుడుతుంటాయి. చెట్లు పెంచేది ఎందుకంటే గాలి కోసము, కాయ కోసం, పండు కోసం. వీళ్ళకి మాత్రం సెల్ఫీలు. టుడే బ్రింగ్ కోత్ 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 మీర్. ఒకటి మాత్రం చెప్పింది, చెట్టు చాలని చెప్పింది. ఇన్ని చెప్తానా మా మనుషుల గురించి? మీరేంటంటే ఒకటే అన్నాడు, మనుషులు లేకపోతే ప్రపంచం మొత్తం చెట్లు అవుతాయి, అదే చెట్లు లేకపోతే ఒక మనిషి బతుకుతాడా అన్నది. బతుకుతాడా? అందుకే చెప్తానా, మనిషితో పాటుగా మొక్కల్ని ప్రేమించే చాలా మందిని చూసిన వాళ్ళందరికీ నేను చేస్తున్నా హరిత సలాం. కాల్ సెంటర్ బాయ్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ మిల్కీ మహేష్. హెల్పర్ వీడు హెల్ప్ కి సింబల్ గాడు HELP స్పెల్లింగ్ చదువు చిటికల వీడొస్తాడు. టుడే గెటప్ రౌండ్. నా గెటప్ చూసి క్యారెక్టర్ ఏదో అనుకుంటారా? నాకు తెలుసు, టీసీ కాదు 5 స్టార్ లో మేనేజర్. చెప్పిన కాస్ట్యూమర్ కి వద్దురా, కోట్ వద్దురా, నా కలర్ ఈ కలర్ ఒకటే మ్యాచింగ్ వద్దు అని. కస్టమర్ కేర్ ని కనిపెట్టింది వాడికి ఒక విషయం గురించి తెలియకుంటే తెలుసుకోవడానికి. మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఆఫీస్ పోయిన తర్వాత బాస్ తో లొల్లి ఆ సిచ్యువేషన్ వచ్చి కూర్చుంటే ఒక్కొక్కడు ఫోన్ చేస్తాడు. ఇక్కడ బాస్ మాట్లాడుకుంటాడు, అక్కడ వాడు ఆడుకుంటాడు. అందరికీ లవర్లు ఉంటారు, కానీ మాకు మాత్రం ఉండరు. ఉదయం నుంచి రాత్రి వరకు కాల్ సెంటర్ లో కూర్చొని, హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలము, మాకు లవర్ ఉండేది ఎప్పుడు, మేము లవర్ తో మాట్లాడేది ఎప్పుడు. మాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ కాల్, హలో ఎస్ సార్ వెల్కమ్ టు మహేష్ సిమ్ కార్డ్ సర్వీసెస్, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము. లవ్ ఫెయిల్యూర్ అయిందన్నా. సార్ మీ లవ్ ఫెయిల్యూర్ అయితే నాకెందుకు కాల్ చేశారు సార్? అన్నా నీ వల్లే లవ్ ఫెయిల్యూర్ అయింది. నా వల్ల మీ లవ్ ఫెయిల్యూర్ అయింది సార్, చెప్పండి సార్ మేము ఏ విధంగా సహాయపడగలం. అన్నా ఏం లేదన్నా, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఫోన్ ని పటాయించిన, సెలవులు వచ్చినాయి, అది దాని ఇంటికి పోయింది, నేను మా ఇంటికి వచ్చిన, మా ఇంట్లో సిగ్నల్ వచ్చలేదన్నా. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ చేశారు? అన్నా నేను బాత్రూమ్ దగ్గర నుంచి కాల్ చేశా అన్నా, నాకు బాత్రూమ్ పోతేనే సిగ్నల్ వస్తుంది, ఆ బాత్రూమ్ చుట్టూ తిరుగుతుంటే కొడుతున్నారన్నా. బాత్రూమ్ చుట్టూ తిరిగితే ఎందుకు కొడుతున్నారు సార్? అది మా ఇంట్లో బాత్రూమ్ కాదన్నా, మా పక్కింట్లో బాత్రూమ్. ఇది ప్రాబ్లం వచ్చి కాల్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారంటే టైం పాస్ కనమాట. ఒక కాల్ వచ్చింది, హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలము, అదే బయట వర్షం పడుతుంది, బట్టలు ఆరట్లే, వచ్చి కొంచెం హెల్ప్ చేయి. ఏం మాట్లాడతారు సార్? మేము కస్టమర్ కేర్ సార్. రే బుద్ధి ఉందా లేదరా నీకు? ఏం మాట్లాడతావరా? కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఎవడన్నా క్యారెట్ హల్వా ఆర్డర్ చేస్తాడా? ప్రాబ్లమే కదా చెప్తాడు. ఓకే సార్, ఇంతకు మీరు ఎందుకు కాల్ చేశారు సార్? ఏం లేదురా, రూమ్ లో ఎవరు లేరు, బోర్ కొడుతుంది, కరెంటు పోయింది, అందుకని కాల్ చేశా. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు హరి, నేను పటాస్ చేస్తాంట. సార్ మాకెందుకు చేశా అంటే, స్కిట్లు మీ దగ్గర ఏమన్నా ఉండేమో చెప్తామని చెప్పి రియల్ స్టోరీలు.
నెక్స్ట్ ఇంకొకరు ఫోన్ చేశారు. హలో చెప్పండి సార్, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సార్ మీరు చెప్పే లోపల రాత్రి అయిపోతే త్వరగా చెప్పండి సార్, మాకు టైం ఉంది. కార్డు ఎక్కట్లేదా? మీరు కార్డు మీద 16 అంకెల నెంబర్ ఉందా? ఉంటాయి లేదు సార్, 16 ఉంటాయి. మీరు ఇంత నీట్గా చెప్తారంటే ఓకే. ఆ నెంబరు టైప్ చేసి *140* ఆ 16 digits ఎంటర్ చేసేసి ఆశ కొట్టి డైల్ చేయండి సార్, వస్తుంది. ఎన్నిసార్లు కొట్టే రాలేదన్నా, ఎన్నిసార్లు కొట్టినా రాలేదా? ఇదేదో తేడా ఉంది సార్. ఆ కార్డు మీద ఏముంది సార్? ఆధార్ కార్డు అని ఉందన్న. మాకు పంపించాల్సింది ఆధార్ కార్డు కాదు సార్, మా కంపెనీ యొక్క సిమ్ కార్డు ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ ఇటే చేస్తాను. ఇట్లుంటాయండి. పల్లెటూరుల నుంచి కాల్ వస్తాయండి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో చెప్పండి సార్, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? ఒన్నా చెప్తాండన్నా, మా అమ్మ సాచిన్నా. మొన్న నేను సినిమాకు పోయినా, సినిమానే చూడలేనా సార్. ఏమైంది సార్? ఏందన్నా అబ్బా సామి, పోయినా అంచి మీ మెసేజ్లు అన్నా, మెసేజ్ల మీద మెసేజ్లు, కంపెనీ మెసేజ్లు. 20 రూపాయలు టికెట్ ఉన్నా, ఏందన్నా సినిమా చూడాలొద్దన్నా. సారీ సార్, ఇప్పుడు మీకు మేము ఏం చేయగలం? నువ్వు ఏదో ఒకటి చేసి నాకు ఆ మెసేజ్ రాకుండా ఆపున్నా. సారీ, క్షమించండి సార్, మేము మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఏంది రా సించుతాండా పొడుచాండా అని ఏందేం చెప్తాండా? అడిగిందని చెప్పు నువ్వు. సార్ మేము చూసుకుంటాం సార్. ఇది నీకోటి చెప్తా, వింటావా? ఏంది సార్, నీ గొంతు బొల్లుండదున్నా. పొద్దున్న ఏం తింటావు నువ్వు? ఇది కట్ చేస్తే ఇంకో కాల్ వస్తుంది. ట్రింగ్ ట్రింగ్. హలో చెప్పండి సార్. అరే బాడ్కో బుద్ధి ఉందా లేదా? నీ అబ్బా నీ కాల్ వల్ల మా మొత్తం పోతాంది. ఏమేమి సార్ నీ అంకమ్మ, నువ్వు ఇచ్చే నైట్ కాల్స్ వల్ల నా కూతురు లోటుతో లేచిపోయింది రేడా. కబడ్డీ 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 కబడ్డీలో జరిగే కామెడీలు ఎలా ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అభిలాష్. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు. పల్లెటూరులో కొంతమంది కబడ్డీ ఆడతారు గీతలు గీసుకొని. అప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు కొన్ని కూతలు ఉంటాయి. చెట్టు కింద దయ్యం నాకేం భయ్యం, చెట్టు కింద దయ్యం నాకేం భయ్యం, తౌడి కట్టుకో, ముళ్ళు తిరిగింది తౌడి కట్టుకో అని కొంతమంది ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. బాలయ్య ఏ బాలయ్య ఏ బాలయ్య ఏ బాలయ్య బాలయ్య. పల్లెటూరులో ఏమైనా కూత వాడుకోవచ్చు అనమాట. అదే మన స్ట్రీమ్ అట్లాంటి కూత తగిలింది అనుకో, ఇలా అనేలోపు 7 పడిపోయారు. 7 పడిపోయిన తర్వాత అవి బేసిక్గా ఏమి వస్తుంది, అవుట్ చేస్తాం భయంతో కాదు, ఈ నవ్వు చూసి అందరూ పడిపోయారు. ఇదే కబడ్డీని వేరే వేరే ప్రొఫెషన్ నుంచి, వేరే వేరే కేటగిరీ నుంచి ఒక టీం ఫామ్ చేసుకున్నారు. ఫస్ట్ తాగుబోతుడు వచ్చాడు. అదే అక్కడ గీత దగ్గర పోయాడు. గీత వచ్చింది. గీత దగ్గరకు వచ్చి చూసి గీత వేసి కబడ్డీ కబడ్డీ ఈపులు వలుతాయి కబడ్డీ అని చేసి ఇంకేం చేశాడంటే ఈ టీం దగ్గర ఒకడు ప్లానింగ్ కొద్ది ఈ సైడ్కి వచ్చాడు. ఈ సైడ్కి వచ్చినాక ఈడు ఏం చేసాడు, తాగుపోతాడు. ఆడు పట్టుకుందాం వచ్చాడు. ఈడు వెళ్ళి కబడ్డీ కబడ్డీ ఈడు ఇట్లున్నాడు, ఇలా ఉన్నాడు ఇక్కడ పట్టుకున్నా. ఈ తాగుపోతాడు కబడ్డీ. కథలు చెప్పే వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది? నాయనా మరి నన్ను కబడ్డీ ప్రోగ్రాంలో పెట్టారు నాయన. మా సూత్రేమో అటు 7 ఉన్నారు, ఇటు 7 ఉన్నారు నాయన. నేనేమో పిల్లకి కలిగలెక్కున్నా నాయన. నేను పోతే మాత్రం నన్ను సింపి నాయన జేబులు వేసుకునేట్టున్నారు నాయన్ను. మరి నేనెందుకు భయపడతా? నేను ఒక బిడ్డని, ఒక కొడుకుని. నేను తక్కువ తిన్నానా? నాకు దమ్ము టన్ను నాయనా. కబడ్డీ అంటే కబడ్డీలో
కబడంటే కబడుల్లో ఇదే కబడ్డీ. లేడీస్ హౌస్ వైఫ్లు ఈ బీడీలు చేసుకుంటారు, నీ మిషన్ కుట్టుకుంటుంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ప్రో కబడ్డీ పెట్టారు. వాళ్ళ కూతురు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ రవెన్ వచ్చాడు, అక్కడ లేడీస్ ఉన్నారు, లేడీస్ ఆడది ఇది, నేను కూతకెళ్తున్నాను, లేడీస్ ఉమెన్స్ దండి, రావేను దమ్ముంటే రావే పట్టుకుంటా, నువ్వు ఉండే అత్తన్న నువ్వు నీ ముఖంలో మనవాడా బిగ్ బజార్ లో 50% ఆఫర్, బిగ్ బజార్ లో 50% ఆఫర్, బిగ్ బజార్ లో 50% ఆఫర్, బిగ్ బజార్ లో 50% ఆఫర్. అమ్మాయి కాలేజ్ అమ్మాయి కాలేజ్ లేడీస్ ఆడుతున్నారు. ఐబ్రోస్ బాగుందా, కొత్త పెయింట్ బాగుందా, యాంకర్ రవి నెంబర్ ఉంది, యాంకర్ రవి నెంబర్ ఉంది, యాంకర్ రవి నెంబర్ ఉంది, యాంకర్ రవి నెంబర్ ఉంది, అవుట్ అవుట్. ఇదే కబడ్డీకి సాయి కుమార్ గారు కూతకెళ్ళారు. కబడ్డీ 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 కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సింహేరా ఈ కబడ్డీ. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సూపర్. మీరు కూడా రోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. కబడ్డీ కబడ్డీ మా చుట్టాల అబ్బాయి వచ్చాడు. ఈ స్టేజ్ మీద ఎలాంటి పంచులు వేసినా చుట్టాల దగ్గరికి వెళ్ళి ఏడవము. ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాక్ స్టేజ్ లో కొడతాం. కొన్నాళ్ళకి ఆది గారిని స్కూల్లో చేర్పించారు. ఒకసారి జానీ జానీ ఎస్ పాప చెప్పినా, జానీ జానీ ఎస్ పాప, పాప ఈటింగ్ షుగర్ ఇంట్లో లేదు పాప. అత్తయ్య రాకొచ్చారు మా చుట్టాల అబ్బాయి, ఆయన కోసం కొన్ని గొప్పలు చెప్పండి అత్తయ్య. వాళ్ళ తండ్రి నుంచి వాయిస్ వచ్చింది, యాక్టింగ్ వచ్చింది, డాన్సింగ్ వచ్చింది, రూపం వచ్చింది, కానీ తనంతటికి తాను ఒక గుర్తింపు తెచ్చుకున్న ద హ్యాండ్సమ్ గాయ్ మన సాయి కుమార్ గారు పటాస్ కి రానందువల్ల నాకు చాలా బాధగా ఉంది.